Matthew's Gospel, chapter 21. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము. First 16 verses we shall read responsively. మొదటి 16 వచనాల్ని మార్చి చదువుకుందాము. Matthew's Gospel, chapter 21, first 16 verses responsively. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 16 వచనాల్ని మార్చి చదువుకుందాము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివల చెట్టు కొండ దగ్గరగా ఉన్న బెత్సిగేను వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూసి, saying to them, go into the village opposite you, and immediately you will find a donkey tied and a colt with her. Loose them and bring them to me. ఎవడైనను మీతో ఏమైననో అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. All this was done that it might be fulfilled which was spoken by the prophet, saying, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహంక పశువుల పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. So the disciples went and did as Jesus commanded them. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. And a very great multitude spread their clothes on the road. Others cut down branches from the trees and spread them on the road. జన సమూహములో ఆయన ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. And when he had come into Jerusalem, all the city was moved, saying, who is this? జనసమూహము ఈయన గలిలియాలోని నజరేయుడు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. Then Jesus went into the temple of God and drove out all those who bought and sold in the temple, and overturned the tables of the money changers and the seats of those who sold doves. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గృహముగా చేసిన వారనెను. Then the blind and the lame came to him in the temple, and he healed them. ఆయన వారిని స్వస్థపరిచాడు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారుడిని జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూసి కోపముతో మండిపడిరి. And said to him, do you hear what these are saying? And Jesus said to them, yes, have you never read, out of the mouth of the babes and the nursing infants you have perfected praise. One more portion. ఇంకొక భాగంను చదువుకుందాము. Zechariah chapter 9. జకరియా గ్రంథము 9వ అధ్యాయము verse 9 and 10. 9-10 వచనాలు all together. అందరము కలిసి చదువుకుందాము. Zechariah chapter 9 verse 9 and 10 all together. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాల్ని అందరము కలిసి చదువుకుందాము. If you flip your pages little bit left side, just before Matthew you have Malachi, before that Zechariah you find. చూడండి, మత్తయి సువార్త కన్నా ముందుగా మలాకి ఉంటుంది, మలాకి గ్రంథం ముందే ఈ జకరియా గ్రంథం ఉంటుంది. Chapter 9 verse 9 and 10. 9వ అధ్యాయము 9-10 వచనాలు అందరము కలిసి చదువుకుందాము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథం ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు ఎఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. Shall we pray? ప్రార్థించుకుందాము. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for the blessed opportunity you have given to us to come into thy presence this afternoon of this Palm Sunday. అయ్యా, ఈ యొక్క మట్టల ఆదివారము దినమున అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధిలోనికి మేమందరమే చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన మరొక తరుణంను బట్టి మీకే వందనాలు. We join the multitudes who worshipped thee on the day when you entered triumphantly into Jerusalem to offer our worship today. ఆయా యెరూషలేములో మీరు జయోత్సాహముతో మీరు ప్రవేశించినప్పుడు సమాజంలో ఉన్న వారందరూ మిమ్మల్ని ఆరాధించిన గుంపుతో మేము కూడా చేరి మీ నామాన్ని గణపరుస్తుంటున్నాము. We thank you, Lord, for the scripture portion we have read. అయ్యా, మేము చదువుకున్న వాక్య భాగమును బట్టి వందనాలు. Speak to us in a new way. తండ్రి, నూతనమైన విధానంలో మాతో మాట్లాడండి. May our focus, attention and concentration be upon thee alone. అయ్యా, మా యొక్క దృష్టి, మా యొక్క మనసు, మా యొక్క కేంద్రీకరము మీ యొక్క వాక్యము పైనే ఉండేలాగా సహాయం చేయండి. May thou be enthroned on the praises of thy saints. అయ్యా, నీ యొక్క విశ్వాసులు పరిశుద్ధులు చేయు స్తుతుల పైన
మీరు సింహాసనాసీనుడు కండే. Giving you all glory, honor and praise, humbling ourselves, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. అయ్యా సమస్తమైన ఘనత మహిమ నీ నామానికే ఆరోపించుకుంటూ స్తుతులు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Today, as we know, the whole world is celebrating as Palm Sunday. ఈ దినము మనకందరికీ తెలిసినట్టుగా ఈ ఆదివారానికి ఉన్న ప్రత్యేకత మట్టల ఆదివారం అంటారు. Beginning today, this whole week is called Passion Week. ఈ యొక్క వారమును మొదలుకొని ఇదంతా కూడా దీని అంటే ఈ శ్రమలను గురించిన వారముగా ఉంటుంది. In the next Friday, coming up Friday, Lord is going to die on the cross of Calvary. ఎందుకొరకంటే ఈ వస్తున్న శుక్రవారము దినమున యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చనిపోయి This Palm Sunday is very important, very significant. ఈ యొక్క మట్టల ఆదివారం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో సూచనాత్మకంగా ఉంటుంది. It is a historical and a prophetic event when Messiah entered into Jerusalem. మెస్సయ్య యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఇది ఒక ప్రవచన పూర్వకముగా ప్రవచనము నెరవేర్చబడిందిగా ఉంటుంది. It was one of the significant and monumental events in the history of mankind. మానవాళి యొక్క చరిత్రలో ఇది ఒక గుర్తింపు తగిలిన సంఘటనగా కూడా ఉంటుంది. As we know, the Lord entered into Jerusalem riding on a donkey's colt. ప్రభువారు మనకందరికి తెలిసినట్టుగా యెరూషలేములోనికి ఆయన గాడిద పిల్లను ఎక్కి ఆయన ప్రవేశిస్తున్నారు. It is a public event. అది అందరూ బహాటముగా జరుగుతున్న ప్రజలు చూస్తున్నప్పుడు జరిగిన సంఘటన. This was probably the last major public appearance of the Lord before he went to the cross. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువకు రెక్కక ముందు బహాటముగా అంటే ప్రజలందరి ఎదుట జరిగిన చివరి సంఘటన ఇది. It is also a praise event. అంత మాత్రమే కాదు, స్తుతులు చెల్లించిన సంఘటన. Here we see everybody was worshiping the Lord. ఇక్కడ అందరూ కూడా ప్రభువుని ఆరాధిస్తున్నట్టుగా స్తుతిస్తున్నట్టుగా The గమనిస్తాము. multitudes, ఇక్కడ జన సమూహము ఉన్నారు, శిష్యులు ఉన్నారు, the children, అక్కడ పిల్లలు ఉన్నారు, and everybody was worshiping him. అందరూ ఆయనను స్తుతిస్తున్నారు, So ఆరాధిస్తున్నారు. this is a praise event, ఇది స్తుతులు చెల్లించే సంఘటన. focusing on the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి పట్ల కేంద్రీకరిస్తున్నారు. Many times we might have heard so many messages about Palm Sunday. అనేక సార్లు మనము ఈ యొక్క మట్టల ఆదివారము అంశము పైన వర్తమానము విని ఉంటాము. Many messages are focusing on the donkey rather than on the Lord. చాలా మంది వర్తమానికులు ఈ గాడిద పిల్ల మీద వారు కేంద్రీకరించి వివరిస్తారు గాని ప్రభు పైన దృష్టించరు. The donkey was an unclean animal, it was bound, it was unruled, it was, tell all things about the donkey, forget about the Lord. చూడండి, గాడిద పిల్ల అంటే అపవిత్రమైనది, గాడిద అంటే ఎవరు పట్టించుకోరు, అది చాలా చూడటానికి అసహ్యంగా ఉంటుంది, కట్టించబడ్డది, మనము గాడిద లాంటి వారము అని చాలా సార్లు ఈ విధంగా వారు చెప్తుంటారు. But here if you see, కానీ ఇక్కడ మనము గమనించినప్పుడు focus is on the Lord Jesus Christ. ఇక్కడ కేంద్రీకరంగా ఎవరుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. This is a worship service. ఇది ఆరాధన కార్యక్రమము. Everybody was worshiping. అందరూ ఆరాధిస్తున్నారు. And even the boys, the babes were worshiping. ఇక్కడ చంటి పిల్లలు చిన్నవారు కూడా ఆరాధిస్తున్నారు. Verse 16, 16వ వచనంలో, out of the mouth of the boys and the nursing infants you have perfected praise. బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేసి ఉంటివి. Yeah, you have perfected praise through the worship of these teenagers. చూడండి, ఈ యొక్క బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్క నోటిలో నీవు స్తుతులను స్తోత్రములను నువ్వు స్థిరపరచున్నావు. Yeah, the translation says boy, but in the Hebrew it talks about the teenagers. ఇక్కడ తెలుగు భాషలో తర్జుమాలో చంటి పిల్లలను రాయబడింది, కానీ హీబ్రూ భాషలో చూసినప్పుడు యవన ప్రాయంలో ఉన్నవారు. When the Lord entered into Jerusalem, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో there was ప్రవేశించినప్పుడు a large group of teenage young people worshiping the Lord. అక్కడ అనేక మంది యవన ప్రాయంలో ఉన్న యవనస్తులు ప్రభువును ఆరాధిస్తున్నారు. So today it is a joyful occasion where a lot of young people took baptism yesterday. నిన్నటి దినాన ఎంతో సంతోషకరమైన సందర్భం, ఎందుకొరకు అనేక మంది యవనస్తులు బాప్తిసంలో సాక్ష్యం And ఇచ్చారు. today they have come here to worship him. ఈ దినాన ఆ రక్షకుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. So here the same thing happened on the Palm Sunday. ఆ మట్టల ఆదివారము దినమున కూడా ఇదే సందర్భం జరిగింది. The teenager, the middle age, the disciples, the multitudes, everybody was worshiping the Lord. మధ్య వయసులో కలిగిన వారు, యవనస్తులు, పెద్దవారు, శిష్యులు అందరూ కూడా ప్రభుని ఆరాధిస్తున్నారు. It was a praise event. ఇది స్తుతులు చెల్లించిన సందర్భము, సంఘటన. It is also a purifying event. అంత మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడిన సంఘటన. The Lord went into the temple. యేసుక్రీస్తు ప్రభువారు ఆలయంలోనికి
మందిరంలోనికి ప్రవేశించి chapter 21 verse 12 of Matthew, ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ and వచనంలో he drove out all the people who were doing business there, అక్కడ వ్యాపారము చేస్తుంటున్న వారందరిని కూడా బయటికి వెళ్ళగొడుతున్నారు. and he cleansed the temple. అంత మాత్రమే కాదు, మందిరమును పరిశుద్ధపరిచాడు. So it was a purifying event. కాబట్టి పరిశుద్ధపరచబడే సందర్భము. It is also a prophecy fulfilling event. అంత మాత్రమే కాదు, ప్రవచనము నెరవేర్చబడిన సంఘటన. As we read in Zechariah chapter 9 verse 9, జెకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్న the ప్రకారముగా Lord prophesied about this event nearly 300 years before this actually happened. ఈ యొక్క సంఘటన జరగక ముందు 300 సంవత్సరముల క్రితము ప్రవక్త ద్వారా ఇది ప్రవచన పూర్వకముగా చెప్పబడింది. Your king is coming. నీ యొక్క రాజు వస్తున్నాడు. He is bringing salvation to you. ఆయన నీకు రక్షణను తీసుకొని He వస్తున్నాడు. was coming riding on a donkey. ఆయన గాడిద పిల్లను ఎక్కి వస్తుంటున్నాడు. Zechariah chapter 9 verse 9. జెకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ That వచనంలో prophecy was literally fulfilled on this Palm Sunday. ఈ యొక్క ప్రవచనము అనేది మట్టల ఆదివారము దినముగా పరిపూర్ణముగా నెరవేర్చబడినట్టుగా చూస్తాము. Daniel chapter 9 verse 25 also. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనంలో We కూడా see another prophecy. మనం అక్కడ ఇంకో ప్రవచనాన్ని It is a చూస్తాము. prophecy about the 70 weeks of Daniel. దానియేలు యొక్క 70 వారముల గురించి అక్కడ రాయబడింది. So 69th week was fulfilled when the Lord entered into Jerusalem according to the Bible scholars. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు అనేక మంది నిపుణులు చెప్పే మాట ఏంటంటే దానియేలు యొక్క 69వ వారము పూర్తి చేయబడింది అంటారు. So it was a full prophecy fulfilling event. అంటే ప్రవచనము నెరవేర్చబడిన సంఘటన. It is also a prophecy foreshadowing event. అంత మాత్రమే కాదు, ప్రవచన ఛాయా రూపకముగా ఉన్న సంఘటన. The Lord came to Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి వచ్చారు. From the Mount of Olives. ఆయన ఒలీవల కొండలో He నుండి was riding on the donkey. ఆయన గాడిద పిల్లను ఎక్కి సవారు చేస్తూ వచ్చి He went to Bethany. ఆయన బేతనీ గ్రామముకు వెళ్ళి Bethpage. ఆ బెత్లెహేముకు వచ్చి Bethpage. Bethany, Bethpage. బేతనీ దగ్గరికి వచ్చి బేతనీ బెత్గేను దగ్గరికి వచ్చి And then he through the east gate. ఆ యొక్క తూర్పు ద్వారముల నుండి He went entered into the temple. ఆయన ఆలయంలోనికి ప్రవేశించాడు. This is exactly going to happen again at the second coming of the Lord. యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు ఇదే సంఘటన మరొకసారి కూడా జరుగుతుంది. So the second coming will happen in two different phases. రెండో రాకడ అనేది రెండు భాగములలో జరుగుతుంది. The first phase, మొదటి he భాగంలో will come for the church. ఆయన సంఘము కొరకు He వస్తారు. will come into the midday. ఆయన మధ్యాకాశంలోకి వస్తారు. All of us will be lifted up. ఆయనను విశ్వసించిన వారందరూ కూడా పైకెత్తబడతారు. So after that we see Antichrist coming and entering into this world. దాని తర్వాత అంత్యక్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించి There will be a 7-year period of tribulation. 7 సంవత్సరముల శ్రమ కాలం ఉంటుంది. So at the end of the 7-year period, 7 సంవత్సరముల శ్రమ కాలం అయిన తర్వాత God is going to come again. ప్రభువారు మళ్ళీ వస్తారు. In the second phase of the second coming, రెండో రాకడలో ఉండే రెండో దశలో he will come on to the Mount of Olives. ఆయన ఒలీవల కొండ పైన కాలు పెడతారు. And he through Bethany, Bethpage, through the east door, he will enter into the temple. ఆయన బేతని ఈ బెత్గేను తూర్పు ద్వారము నుండి యెరూషలేము మందిరంలోనికి అడుగు పెడతారు. That is yet to happen. అది జరగవలసిన సంఘటన. This event foreshadows what is going to happen at the second coming. ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క సందర్భము రానున్న దినాలలో ప్రవచన పూర్వకంగా ఏదైతే నెరవేర్చబడనే ఉంటుందో దానికి ఛాయగా మనం చూస్తాము. Zechariah chapter 9 జెకరియా గ్రంథము 9వ అధ్యాయము is a wonderful chapter. అది ఎంతో అద్భుతమైన It's అధ్యాయము. also a very complex chapter. అంత మాత్రమే కొంచెం క్లిష్టంగా ఉండే అధ్యాయము. First 8 verses మొదటి 8 వచనాలు talk about Alexander the Great. అలెగ్జాండర్ గొప్ప రాజును గురించి It మాట్లాడుతుంది. talks about Greek empire. అది గ్రీకు దేశపు రాజును గురించి మాట్లాడుతుంది. Verse 9 9వ అధ్యాయము it talks about the Palm Sunday, the entry of the Lord, triumphal entry of the Lord to Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు జయోత్సాహముతో మట్టల ఆదివారము దినమున యెరూషలేము ప్రాంతములోనికి ప్రవేశించిన సంఘటన మాట్లాడుతుంది. That is fulfilled during the first coming of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ నెరవేర్పును గురించి మాట్లాడుతుంది. Chapter verse 10 to 17 10వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు it is talks about the future event, about the second coming of the Lord. భవిష్యత్తు యొక్క సందర్భము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి So మాట్లాడుతుంది. the same chapter the prophet was telling about his first coming and the second coming. ఇదే అధ్యాయంలో ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడను గురించి రెండవ రాకడ గురించి కూడా వివరిస్తున్నాడు. The Palm Sunday entry is a foreshadow
of how the Lord is going to enter into the temple again at the second coming. మట్టల ఆదివారములో యేసుక్రీస్తు ప్రభువారు ఆలయంలో ప్రవేశించిన ఈ సందర్భము రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తిరిగి ఆలయంలో ప్రవేశించిన ఇంటున్నాడో దానికి ఛాయ రూపకంగా ఉంటుంది. We know this event very well. ఈ యొక్క సందర్భం మనకు చాలా పరిచయమైన సందర్భం. Lord was about to go to the cross. ఇప్పుడు ప్రభువారు సిలువ ఎక్కనంటున్నారు. He started from Galilee. ఆయన గలిలీ నుండి ఆరంభించి towards Jerusalem. ఇప్పుడు యెరూషలేమునకు వచ్చాడు. Came to Mount of Olives. ఆయన ఒలీవల కొండ దగ్గరికి And వచ్చి then sent two of his disciples. ఆయన ఇద్దరు శిష్యులతో అంటున్నాడు, Go into the village. మీరు ఊరిలోనికి వెళ్ళండి. And you will find a donkey. మీరు అక్కడ గాడిద కట్టబడి ఉంటే And a చూస్తారు. colt with her. దానితో పాటు గాడిద పిల్ల ఉంటుంది. And loose them and bring them. వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. If anybody asks you, tell the Lord needs them. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇది ప్రభు వారికి అవసరమని చెప్పండి. All this is fulfilled because of the prophecy of Zechariah. ఇవన్నీ కూడా ఎందుకు నెరవేర్చబడ్డాయి అంటే జకరియా ప్రవక్తకి ఇవ్వబడిన ప్రవచనము నెరవేర్చబడుతుంది. So the disciples went there. ఇప్పుడు శిష్యులు అక్కడికి వెళ్ళారు. They saw the donkey. వారు గాడిదను They చూశారు. loosed the donkey. గాడిదను విప్పారు. They were questioned. వారు They ప్రశ్నించబడ్డారు. exactly replied in the way the Lord asked them. ప్రభు వారు ఏ విధంగా అయితే చెప్పమన్నారు అదే విధంగా వారు జవాబిచ్చారు. And they brought the donkey to the Lord. ఇప్పుడు ఆ గాడిద పిల్లను ప్రభు వారి దగ్గరికి They తెచ్చారు. put their clothes on the donkey. ఆ గాడిద పైన వారి యొక్క వస్త్రాలను వేశారు. And they started the procession. ఇప్పుడు ఆ యొక్క బహిరంగము ఆరంభించబడింది. There were people going before the Lord and after the Lord. ఇప్పుడు ప్రజలు ప్రభు ముందు నడుస్తున్నారు, వెనుక నడుస్తున్నారు. They spread their clothes. వారి యొక్క బట్టలను పరుస్తున్నారు. They spread the branches of the palm trees. అంత మాత్రమే కాదు, మట్టలను వారు ఆ చెట్ల కొమ్మలను దారి పొంద పరుస్తున్నారు. They were worshiping the Lord. వారు ప్రభుని స్తుతిస్తున్నారు. Matthew chapter 21 verse 9. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనము. Hosanna to the son of David. దావీదు కుమారునికి జయము. Blessed is one who comes in the name of the Lord. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. And with worship and singing and rejoicing they led this procession. వారు స్తుతులతో సంతోషముతో ఆర్భాటముతో ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ ఈ యొక్క బహిరంగమును వారు ముందుకు తీసుకొని వెళ్ళారు. When they came to Jerusalem, యెరూషలేముకు when వచ్చినప్పుడు they entered into the temple, వారు ఆలయంలో they were ప్రవేశించినప్పుడు all troubled. వారందరూ Who కలవరపరచబడ్డారు. is this? ఈయన ఎవరు? They said, this is Jesus, the prophet from Galilee. వారు ఏమంటున్నారంటే ఈయన నజరేయులో ఉన్న ప్రవక్త అయిన యేసు అంటున్నారు. And the Lord cleansed the temple. ఆ ప్రభు వారు ఆలయంను శుద్ధపరిచిన తర్వాత And attested the praise of these little ones in the temple. ఆ యొక్క ఆలయములో చింటి పిల్లల యొక్క స్తుతులను విన్నారు. So today, ఈ దినము the Lord is asking you and me ప్రభువారు నిన్ను నన్ను on ప్రశ్నిస్తున్నారు. this Palm Sunday ఈ యొక్క మట్టల ఆదివారం దినమున to worship the Lord. మనము ప్రభుని ఆరాధించాలి. God has come into this world. ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. He went to the temple ఆయన ఆలయంలో ప్రవేశించారు. to receive worship. ఆయన ఆరాధన స్వీకరించడానికి వెళ్ళారు. So today the Lord is here in our midst. కాబట్టి ఈ దినాన ప్రభువారు మన మధ్యలో ఉన్నారు. And he wants your worship and my worship. ఆయన నీ ఆరాధన నా ఆరాధన కోరిన దేవుడు. Why we should worship the Lord? ఎందుకు ప్రభుని మనం We ఆరాధించాలి? will see four important reasons. కనీసము 4 ప్రాముఖ్యమైన విషయాలను చూద్దాము. First of all, మొట్టమొదటిగా he is our savior. ఆయన మన రక్షకుడు. Matthew chapter 21 మత్తయి సువార్త 21వ అధ్యాయము verse 9. 9వ వచనము. Hosanna to the son of David. దావీదు కుమారునికి జయము. Hosanna means జయము అన్న మాటకు అర్థం హోసన్నా అంటే the Hebrew word Hosanna means save now. హెబ్రీ భాషలో హోసన్నా అన్న మాటకు అర్థము ఇప్పుడే రక్షించు అని. The people were shouting, save us now. ప్రజలందరూ బిగ్గరగా కేకలు వేస్తున్నారు, అయ్యా ఇప్పుడు మమ్మల్ని రక్షించు. You are our savior. అయ్యా నీవు రక్షకుడివై ఉంటున్నావు. You are our prophet. నీవు మా ప్రవక్తవై You are ఉంటున్నావు. the son of David. నీవు దావీదు కుమారుడివై You are the ఉంటున్నావు. Messiah. నీవు మెస్సయ్యవై We are ఉంటున్నావు. waiting for you. నీ కొరకు మేము ఎదురు చూసాము. Save us now. ఇప్పుడు నీవు రక్షించు. So they were crying and praying, Lord, save us now. వారు బిగ్గరగా కేకలు వేస్తూ అంటున్నారు, అయ్యా మమ్మల్ని రక్షించు ఇప్పుడు. They are only wondering or worrying about the physical salvation from the Roman oppression. వారు ఆ సందర్భాన్ని మనము గమనించినప్పుడు రోమా ప్రభుత్వము నుండి ఉన్న ఒత్తిడిలో లోకానుసారమైన విడుదల రక్షణను వారు చూస్తున్నారు. Jews had a very narrow view about salvation. యూదులు రక్షణను గురించి చాలా తక్కువ జ్ఞానము వారు కలిగి ఉన్నారు. The prophet Zechariah told already. జకరియా ప్రవక్త ఇంతకు ముందే చెప్పాడు. Zechariah chapter 9 జకరియా గ్రంథము 9వ అధ్యాయము verse 9. 9వ Your వచనము. king is coming. నీ యొక్క రాజు వస్తున్నాడు. And he is bringing salvation to you. ఆయన మీకు
రక్షణను తీసుకొని Oh, he వస్తున్నాడు. was talking about spiritual salvation. ఆత్మీయమైన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. But here, కానీ ఇక్కడ people, ఇక్కడ ప్రజలు they were only thinking about physical salvation. వారు ఈ లోకానుసారమైన రక్షణ గురించి ఆలోచించారు. Even with that, they were worshipping. వారు దానితో కూడా ఆయనను ఆరాధిస్తున్నారు. How much more you and I should worship the Lord? ఇప్పుడు నీవు నేను మనం ఇంకెంతగా ఎక్కువగా ప్రభుని ఆరాధించాలి. Hosanna became a praise word later on. దాని తర్వాత ఈ హోసన్నా అన్న మాట స్తుతించడానికి ఉపయోగించే మాటగా మార్చబడింది. Talks about he is our savior. ఆయన మన రక్షకుడని అది వివరిస్తుంది. Okay, Jews were expecting a physical savior. యూదులు లోకానుసారమైన విమోచనను విడుదలను వారు చూశారు. Political savior. ఈ యొక్క రాజకీయముగా విడిపించే వారిని But in చూశారు. the plan of God, దేవుని యొక్క ప్రణాళిక God came as our spiritual savior. ప్రభువారు ఆత్మీయమైన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. Today you and I need to worship the Lord. ఈ దినాన నీవు నేను ప్రభుని ఆరాధించాలి. Because he is our savior. ఎందుకు ఆయన మన రక్షకుడు. Isaiah chapter 1 verse 18. యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 18వ వచనము. Even though our sins were red like crimson, they have been made white as snow. ఆయన మన పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లగా చేయబడును. Psalm 103 verse 12. కీర్తనలు 103 అధ్యాయం 12వ As వచనము. far as the east is from the west, so far he has removed our sins. తూర్పు పడమటకు ఎంత దూరముగా ఉందో మన పాపముల అతిక్రమణలు అంతగా ఆయన దూరపరిచాడు. Isaiah chapter 38 verse 17. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ He వచనము. cast our sins on his back. ఆయన మన పాపములు ఆయన వీపు వెనకాల పడవేశాడు. Micah chapter 7 verse 19. మీకా గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనము. He has thrown our sins in the depths of the ఆయన ocean. మన పాపములను సముద్రపు అగాధ జలముల క్రింద పడేశాడు. Isaiah chapter 44 verse 22. యెషయా గ్రంథము 44:22వ వచనము. He has swept our sins away like a morning cloud. ఆయన ఉదయకాలము మబ్బు తొలగిపోయినట్టుగా మన పాపములను తుడిచివేశాడు. What did we do? మనం ఏం We చేశాము? did not do anything to earn salvation. రక్షణను సంపాదించుకుంటానికి మనం ఏది కూడా We చేయలేదు. just came to the Lord. ప్రభు యొద్దకు వచ్చాము. What was our condition? మన యొక్క స్థితి ఏంటి? Ephesians chapter 2 verse 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ We వచనము. were dead in our sins and మన యొక్క trespasses. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము. We are heaping up the wrath of God. మనము దేవుని యొక్క ఉగ్రతకు We పాత్రులమైన are వారము. children of disobedience. మనము అవిధేయత పిల్లలమై We are ఉన్నాము. gratifying the cravings of our flesh and mind. మనము మన శరీరం యొక్క కోరికలను ఆశలను నెరవేర్చుకుంటూ జీవించాము. We were dead. మనము We చనిపోయిన were వారము. disobedient. మనము We అవిధేయులము. are doomed to destruction. మనము నాశనమునకు ప్రయాణమై వెళ్తున్న వారము. But by grace we are saved. కానీ కృప ద్వారా The రక్షించబడ్డాము. Lord has delivered us. ప్రభువారు మనల్ని విడుదల Not చేయించాడు. from political problems. రాజకీయంగా ఉండే సమస్యలను బట్టి Oh, కాదు. He delivered us from our sin. ఆయన మన పాపముల నుండి He is విమోచించాడు. our savior. ఆయన మన రక్షకుడు. That's why we need to worship the Lord today. అందుకొరకు ఉదయకాల సమయమున మనం ఆయనను My ఆరాధించాలి. dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, every one of us మనమందరం who కూడా have tasted this salvation, ఈ యొక్క గొప్ప రక్షణను రుచి చూసిన వారుగా ఉన్నారు. we should worship the Lord. మనము ప్రభుని ఆరాధించాలి. Oh, He saved us ఆయన మనల్ని రక్షించాడు. from sin, ఆయన పాపం నుండి from రక్షించాడు. Satan, ఆయన సాతాను నుండి from the రక్షించాడు. present evil world, ఈ ప్రస్తుత దుష్ట లోకము నుండి from రక్షించాడు. the curse of the law. ఎందుకంటే ధర్మశాస్త్రము యొక్క శాపము, From the curse of the law He delivered us. ఆయన ధర్మశాస్త్రము యొక్క నియమం యొక్క శాపము నుండి విడిపించాడు. From the bondage of the law He delivered us. ఆయన ధర్మశాస్త్రం యొక్క బంధకములలో నుండి From విడిపించాడు. the death and destruction the Lord delivered us. ఆయన మరణము నుండి నాశనము నుండి విడిపించాడు. That's why we need to worship Him. అందుకొరకే మనం ఆయనను In ఆరాధించాలి. order to deliver you and me, ఆయన నిన్ను నన్ను the విడిపించడానికి Lord came down to this world ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. as the Lamb of God. ఆయన దేవుని గొర్రె పిల్లగా He went వచ్చాడు. to the cross, ఆయన కల్వరి సిలువను shed ఎక్కాడు. His precious, sinless, holy blood on the cruel ఆయన cross of ప్రశస్తమైన Calvary. పాపము లేని నిష్కలంకమైన రక్తమును చిందించాడు. Brought us great salvation, గొప్ప రక్షణను మనకు glorious తీసుకొని వచ్చాడు. salvation, మహిమకరమైన రక్షణను eternal ఇచ్చాడు. salvation, నిత్యమైన రక్షణను ఇచ్చాడు. complete salvation. సంపూర్ణమైన రక్షణను Oh, ఇచ్చాడు. that's why we need to worship Him today. అందుకొరకే ఈ దినమున మనం ఆయనను ఆరాధించాలి. First Peter, మొదటి పేతురు రాసిన Chapter పత్రిక 1. మొదటి అధ్యాయము, First Peter, పేతురు రాసిన మొదటి పత్రిక chapter 1, మొదటి అధ్యాయము verse 18 and 19. 18 19 వచనాలు. We were not delivered with perishable things such as silver or gold, but from the empty way of life handed down to you from your forefathers, but with the precious blood of Christ, a lamb without blemish and defect. పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారము వంటి
క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. Jews never understood this salvation. యూదులు ఈ యొక్క రక్షణను ఎప్పుడు అర్థం They were చేసుకోలేరు. only worrying about their physical, political salvation. వారు ఈ లోకానుసారమైన రాజకీయ పరవకమైన విడుదలను చూస్తూ వచ్చారు. How much more we should worship Him. మనము ఇంకెంతగా ఈ ప్రభుని Oh, ఆరాధించాలి. he redeemed us ఆయన మనల్ని విమోచించాడు. from the empty way of life. ఆయన ఖాళీగా చేయబడిన వ్యర్థమైన జీవితం నుండి విడిపించాడు. Not with silver and gold, వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల but చేత with కాదు, the precious, sinless, spotless, blemishless blood of the Lamb. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించాడు. That's why this salvation is great salvation. అందుకొరకే ఈ యొక్క రక్షణ గొప్ప రక్షణ ఉంటుంది. Hebrews chapter 2 verse 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ This వచనము. great salvation. ఇది గొప్ప రక్షణ. Chapter 7 verse 25. 7వ అధ్యాయం 25వ It వచనము. is complete salvation. ఇది సంపూర్ణమైన రక్షణ. Hebrews chapter 5 verse 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ It వచనము. is eternal ఇది salvation. నిత్యము నిలిచి ఉండే రక్షణ. 2 Timothy 2:10. 2 తిమోతికి రాసిన పత్రిక 2:10. It is glorious salvation. ఇది మహిమకరమైన రక్షణ. Yesterday నిన్న దినాన we have witnessed 100 people coming and witnessing how the Lord saved them. 100 మందికి పైచిలుకు వచ్చి వారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా రక్షించారని నీటి బాప్తిసమందు సాక్ష్యం ఇచ్చారు. Today you all need to worship the Lord. ఈ దినాన మీరందరూ కూడా ప్రభువుని The ఆరాధించాలి. salvation He has given to us. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి Why స్తుతించాలి. should we worship the Lord? ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? First of all, మొట్టమొదటిగా He is our Savior. ఆయన మన రక్షకుడు. Secondly, రెండోదిగా Matthew's Gospel, మత్తయి సువార్త chapter 21, 21వ అధ్యాయము verse 5. 5వ వచనము. Behold, your King is coming. ఇదిగో నీ రాజు సాత్వికుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. Yes, He is our King. ఆయన మన రాజు. We should worship Him because He is our King. ఆయన మన రాజయ్యున్న కారణంను బట్టి మనం ఆయనను ఆరాధించాలి. Jews were worshiping యూదులు ఆరాధిస్తున్నారు. on the Palm Sunday. ఈ యొక్క మట్టల ఆదివారం దినమున All these young people, యవనస్తులందరూ, all the Jews, యూదులందరూ, this great multitude, గొప్ప జనసమూహము, they were so happy. వారు ఎంత సంతోషంగా ఉన్నారంటే Finally the Messiah is coming to give us the kingdom. మాకు రాజ్యమును ఇవ్వటానికి చివరిదిగా మెస్సయ్య మా మధ్యలోకి వచ్చాడు. The kingdom of David we have lost. This Messiah is going to ఏ restore. రాజ్యమునైతే దావీదు మాకు అనుగ్రహించాడో కోల్పోయామో ఆ రాజ్యమును ఈ మెస్సయ్య మాకు ఇస్తాడు. They were totally wrong. వారు సంపూర్ణంగా తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. The Messiah came మెస్సయ్య వచ్చాడు first to establish the spiritual kingdom. మొట్టమొదటిగా ఆత్మీయమైన రాజ్యంను స్థిరపరచడానికి వచ్చాడు. Then the physical kingdom. దాని తరువాత ఈ లోకానుసారమైన రాజ్యము. That's what Zechariah says. జెకరియా అదే అంటున్నాడు. Chapter 9, 9వ అధ్యాయము verse 10 onwards. 10వ వచనం నుండి He talks about the kingdom in the future. భవిష్యత్తులో ఉండే రాజ్యంను గురించి The మాట్లాడుతున్నాడు. king is going to come again రాజు తిరిగి మళ్ళీ వస్తాడు. as King of Kings and the Lord of ఆయన Lords. రాజుల రాజు ప్రభుల ప్రభుగా And that is రానన్నాడు. the second coming. అది రెండవ రాకడ. At that time, ఆ సమయంలో he is going to establish the millennium kingdom. ఆయన 1000 రాజ్య పరిపాలనను స్థిరపరుస్తాడు. After that, దాని తర్వాత there is eternal kingdom. నిత్యమైన నిలిచి ఉండే రాజ్యం ఉంటుంది. But before that, దానికన్నా ముందు the first purpose of his first coming is to establish the spiritual kingdom. ఆయన మొదటి రాకడి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆత్మీయమైన రాజ్యంను స్థిరపరచడానికి. Oh, how blessed we are. మనం ఎంత ఆశీర్వదించబడిన Lord వారము. made you and me part of the kingdom of God. నీవు నేను దేవుని యొక్క రాజ్యంలో పాలిభాగస్తులుగా ఆయన చేశాడు. Revelation, ప్రకటన గ్రంథము chapter 1, మొదటి అధ్యాయము verse 6. 6వ వచనము. Revelation, ప్రకటన గ్రంథము chapter 1, మొదటి అధ్యాయము verse 6. 6వ వచనము. To him who loves us and has freed us from our sins by his blood and has made us to be a kingdom and priests to serve his God and Father. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయో ప్రభావమును యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. Yes, why he has freed us from our sins? ఆయన ఎందుకు మన పాపముల నుండి మనల్ని విడిపించాడు? To make us his kingdom. ఆయనకు ఒక రాజ్యముగా మనల్ని చేయటానికి. Revelation chapter 5 verse 10. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనము. You have made them to be a kingdom and priests to serve our God, and they will reign on the earth. మన దేవుణ్ణి సేవించడానికి వాళ్ళని రాజులుగా ఏలేవారుగా యాజకులుగా చేశారు. వారు ఈ భూలోకంలో ఏలేవారుగా ఉంటారు. Yes, he has made
made us his kingdom, మనల్ని ఆయనకు ఒక రాజ్యముగా చేశాడు, and he has made us kings. మనల్ని రాజులుగా రాజ్యములో చేశాడు. We will rule with him. మనము ఆయనతో పాటు ఏలనైంటున్నాము. What a wonderful experience it ఓ will అది be. ఎంత గొప్ప ఉన్నతమైన అనుభవము. That's why we should worship this king today. అందుకొరకే ఈ రాజుని దినమున మనం ఆరాధించాలి. 2000 years ago, 2000 సంవత్సరముల he క్రితము came as king of Jews. ఆయన యూదుల రాజుగా He వచ్చాడు. came as son of David. ఆయన దావీదు కుమారుడిగా He wanted వచ్చాడు. to bring kingdom to the people. ఆయన ప్రజల మధ్యలోనికి రాజ్యమును తేవాలనుకున్నాడు. Because they rejected the king, వారు రాజును నిరాకరించిన కారణాన్ని that బట్టి kingdom is given to you and to me. ఆ యొక్క రాజ్యము నీకు నాకు ఇవ్వబడింది. The Lord established the spiritual kingdom. దేవుడు ఆత్మీయమైన రాజ్యం Made ఏర్పరిచాడు. us his king. He's into his kingdom. మనము ఆయన రాజ్యములోనికి పాలిభాగస్తులుగా చేసి Made us kings in his kingdom. ఆయన యొక్క రాజ్యములో మనల్ని రాజులుగా చేశాడు. To reign with him. మనము ఆయనతో పాటు ఏలుతాము. That's why we should worship him. అందుకొరకే మనం ఆయనను ఆరాధించాలి. Thou art my king. ఆ ప్రభువా నీవు నా రాజు వింటున్నావు. This king, ఈ యొక్క రాజు Zechariah chapter 9, జెకరియా గ్రంథం 9వ అధ్యాయము verse 9. 9వ వచనము. He is a humble king. ఈయన దీనుడు సాత్వికుడైన వాడు. He is a righteous king. ఆయన నీతివంతమైన రాజు. He is a king of Shalem. ఆయన షాలేము రాజు. He is a king of righteousness. ఆయన నీతికి రాజు. He is a king of kings. ఆయన రాజుల రాజు. He is a king of all the earth. ఆయన భూలోకమునకు అధిపతి He రాజుగా is the ఉంటున్నాడు. king of ages. ఆయన తరములకు రాజుగా ఉంటున్నాడు. యుగములకు రాజు. యుగ యుగములకు రాజు. He is the king of heaven. ఆయన పరలోకములో He రాజు. is the holy king. ఆయన పరిశుద్ధుడైన రాజు. That king has come ఆ రాజు వచ్చాడు to make us kings. మనల్ని రాజుగా చేయడానికి That's వచ్చాడు. why we should worship him. అందుకే ఆయనను ఆరాధించాలి. Why should we worship the Lord today? మనం ఈ దినాన ప్రభుని ఎందుకు The ఆరాధించాలి? king has come రాజు మన దగ్గరికి వచ్చాడు. to make us kings. మనల్ని రాజులుగా చేయడానికి వచ్చాడు. First of all, మొట్టమొదటిగా he is our savior. ఆయన మన రక్షకుడు. Secondly, రెండోది he is our king. ఆయన మన రాజు. Thirdly, మూడోది he is a covenant making Lord. ఆయన నిబంధనను చేసే ప్రభువు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 21, 21వ అధ్యాయము verse 11 and 12. 11 12 వచనాలు. We see the Lord was cleansing the temple, ఇక్కడ ప్రభువారు ఆలయమును పరిశుద్ధపరుస్తున్నట్టుగా and చూస్తాము. driving the people away from the temple. ఆలయంలో వ్యాపారం చేస్తున్న వారందరిని వెలగొడుతున్నారు. And he was chasing out the people who are selling the doves there. అక్కడ ఎవరైతే గువ్వలను అంటే వ్యాపారం చేస్తున్నారో వారందరినీ తరిమేస్తున్నాడు. So what does this signify? ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? He was telling to the people, ప్రజలతో అంటున్నారు, no more need of any sacrifice here. ఇంకా ఇక్కడ అర్పణలు అర్పించవలసిన అవసరం లేదు. According to the old covenant, పాత నిబంధన ప్రకారముగా you were offering all these sacrifices. ఈ యొక్క అర్పణలన్నీ కూడా మీరు అర్పిస్తూ వచ్చారు. From now onwards, ఇంకా ఇప్పటి నుండి I am going to offer once for all sacrifice for all of నేను you. మనందరికి మానవాళికి సరిపోయేంత ఏకైక అర్పణ నేను బలిగా కాబోతున్నాను. I am going to make a new covenant with you. నేను ఇప్పుడు నూతన నిబంధన మీతో It is a చేయనేంటున్నాను. covenant of my blood. ఇది నా రక్తము వలనైన నిబంధన. That's why you and I need to worship the Lord today. అందుకొరకే ఈ దినాన నీవు నేను మన ప్రభువారిని ఆరాధించాలి. జకరియా గ్రంథము chapter 9, 9వ అధ్యాయము verse 11. 11వ వచనము. Because of the blood of your covenant, ఆయన రక్తము యొక్క నిబంధనను బట్టి yes, he has set the prisoners free. ఆయన బందీలున్న వారిని స్వేచ్ఛావంతులుగా చేశాడు. Oh, he made a covenant with us. ఆయన మనతో నిబంధన చేశాడు. And ratified the covenant with his blood. ఆయన యొక్క రక్తము ద్వారా ఆ నిబంధనను ముద్రిస్తున్నాడు, It is a స్థిరపరుస్తున్నాడు. new covenant. ఇది నూతనమైన It నిబంధన. is a superior covenant. ఇది ఎంతో ఉన్నతమైన It నిబంధన. is a covenant for everyone. అది అందరి కొరకు ఇవ్వబడిన నిబంధన. It is not the old covenant. ఇది పాత నిబంధన కాదు. The old covenant, పాత నిబంధనలో God made with only Israelites. ప్రభువారు ఇశ్రాయేలీయులతో మాత్రమే చేశాడు. But today, కానీ ఈ దినాన through the blood that was shed on the cross of Calvary, కల్వరి శిలువలో చిందించబడిన రక్తమును బట్టి the Lord is making a new covenant. ప్రభువారు నూతనమైన నిబంధన చేస్తున్నారు. 1 Corinthians chapter 11 verse 25. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనము. The Lord took the cup on the table. ప్రభువారు ఆ పాత్రను పైకెత్తుకొని This cup is the blood of my covenant. అంటున్నారు కదా, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. Yes, that is a new covenant. That table signifies. బల్ల మన మధ్యలో ఉంచబడింది నూతన నిబంధనకు సాదృశ్యంగా ఉంటుంది. That's why we should worship the Lord today. అందుకొరకే ఈ దినాన ప్రభుని ఆరాధించాలి. When you went into the waters of baptism, మీరు బాప్తిసము తీసుకునడానికి సాక్ష్యం ఇవ్వడానికి నీళ్ళలో వెళ్ళినప్పుడు, that is the new covenant you are coming under.
అంటే మీరు నూతన నిబంధన క్రిందికి వస్తున్నారు. You are no more under the old covenant, ఇంకా పాత నిబంధన క్రింద మీరు లేరు. కానీ where you need to offer the sacrifices every time you sin. మీరు పాపము చేసిన ప్రతిసారి బలిని అర్పిస్తూ రావాలి. But in the new covenant, కానీ నూతనమైన నిబంధనలో once for all sacrifice, ఒకే ఒకసారి సరిపోయినంతగా అర్పణ జరిగించబడింది. and it is ratified by the blood of the Lord. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా నియమించబడింది, స్థిరపరచబడింది. All the Old Testament covenants point to the New Testament covenant, new covenant. పాత నిబంధన గ్రంథములో ఉండే నిబంధనలన్నీ కూడా నూతన నిబంధనకు సూచనగా ఉంటాయి. There were so many covenants in the Old Testament. పాత నిబంధనలు అనేకమైన నిబంధనలు చూస్తాము. Edenic covenant, మొట్టమొదటిగా ఏదోను నిబంధన, Eden, Garden of Eden. క్షమించండి, ఏదెను తోటలో ఉన్న నిబంధన. Adamic covenant, దాని తర్వాత ఆదాముతో ఇవ్వబడిన నిబంధన. Noah covenant, నోవాతో చేయబడిన నిబంధన. Abrahamic covenant, అబ్రహాము నిబంధన. Davidic covenant, దావీదు నిబంధన. all these covenants are only a foreshadow of the new covenant we have in the Lord. ఇవన్నీ కూడా రానున్న ప్రభువులో ఉండే నిబంధనకు ఛాయగా సాదృశ్యంగా ఉన్నాయి. How wonderful, how blessed we are that we do not need to worry about all those old covenants. The Lord made a new covenant with us. మనం ఎంత 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 దయ పొందిన వారమో, ఎంత ఆశీర్వదించబడిన వారమో మనమందరం కూడా ప్రభువులో నూతనమైన నిబంధన మనము పొందిన వారముగా ఉంటున్నాము. Hebrew chapter 8 verse 8 and 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 8 to 10. 8 నుండి 10 వచనాలు చూసినప్పుడు The Lord says, behold, I make a new covenant with the house of Israel and house of Judah. ప్రభువారు అంటున్నారు 8 నుంచి 10 వచనం వరకు, ఇదిగో యూదా కుటుంబముతో నేను నూతనమైన నిబంధన I చేస్తున్నాను. will put my laws in their hearts. నా యొక్క నియమములను వారి హృదయంలో I will ఉంచుతాను. be their God. నేను వారి దేవుడిగా They shall ఉంటాను. be my people. వారు నా ప్రజలుగా That ఉంటారు. is the covenant the Lord is making with you and me. ప్రభువారు అలాంటి నిబంధన నీతో నాతో చేస్తున్నారు. He is our Lord. ఆయన మన ప్రభువు, We are with his people. మనము ఆయన ప్రజలము, And we will be with the Lord forever. మనము నిత్యము ప్రభుతో పాటు ఉంటాము. Why should we worship this Lord? మనం ఈ ప్రభుని ఎందుకు ఆరాధించాలి? First of all, మొట్టమొదటిగా he is our savior. ఆయన మన రక్షకుడు. Secondly, రెండోది he is our king. ఆయన మన రాజు. Thirdly, మూడోది he is a covenant making Lord. ఆయన నిబంధనను చేసి నెరవేర్చే దేవుడు. Fourthly, lastly, నాలుగోది చివరిది, he is a victorious Lord. ఆయన విజయోత్సాలి అయిన ప్రభువు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 21, 21వ అధ్యాయము verse 9. 9వ వచనము, Hosanna to the Son of David. దావీదు కుమారునికి జయము. జయము. Hosanna in the highest. చూడండి, ప్రభువు పేరు సర్వోన్నతమైన స్థలములలో జయము. Telugu translation is very good. తెలుగు ట్రాన్స్లేషన్ చాలా చక్కగా ఉంది. It is a జయము, victory into the Son of David. జయము, దావీదు కుమారునికి జయము. Victory in the highest places. సర్వోన్నతమైన స్థలములలో జయము. The Lord is a victorious one. మన ప్రభువారు విజయోత్సాహము, జయశాలి అంటున్నాడు. That's why we should worship the Lord. అందుకొరకే ప్రభుని He is ఆరాధించాలి. a victorious Lord. ఆయన జయవంతుడైన He ప్రభువు. is not a defeated one. ఆయన ఓడిపోయిన వాడు కాదు. In the whole world, ఈ యొక్క in the లోకమంతటిలో, entire mankind, ప్రతి ఒక్క మానవుల చరిత్రలో when they came to the point of death, చనిపోయిన సమయమునకు వచ్చినప్పుడు they were all defeated by death. వారందరూ కూడా మరణము ద్వారా ఓడిపోబడిన వారు. Only the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే he conquered death. ఆయన మరణమును జయించాడు. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 15, 15వ అధ్యాయము verse 55. 55వ వచనము. 1 Corinthians 15:55. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనము. O death, where is your sting? O Hades, where is your victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? Verse 54. 54వ వచనము. Death is swallowed up in victory. విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమందు మరణము మృంగివేయబడెను. Death was swallowed up, defeated in the victory of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయంలో మరణము మృంగబడింది, అది ఓడిపోయింది. Lord defeated Satan. ప్రభువారు సాతానును ఓడించాడు. He defeated sin. ఆయన పాపమును ఓడించాడు. He defeated death and grave. ఆయన మరణమును సమాధిని జయించాడు. He overcame the world. ఆయన లోకమును జయించాడు. He overcame every test and temptation. ఆయన ప్రతి ఒక్క శోధనను జయించాడు. He is our victorious Lord. ఆయన విజయోత్సాలి అయిన ప్రభువు. This victorious Lord, ఈ యొక్క విజయోత్సాలి అయిన ప్రభువు gives us that victory. ఆయన ఆ విజయమును మనకిస్తున్నాడు. We are more than conquerors through him who bought this victory. ఈ యొక్క విజయమును ప్రాప్తించిన క్రీస్తునందు సమస్తములో అధిక విజయము పొందుతున్నాము. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 15 15వ అధ్యాయము verse 55. 54వ వచనము. Be thanks to God gives us the victory through the Lord Jesus Christ. 57.
57వ వచనం క్షమించండి. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. Through the victory of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జయము ద్వారా we are made victorious. మనము విజయవంతులుగా చేయబడ్డాము. We have victory over sin. మనము పాపము పట్ల We have విజయము, victory over test and temptation. మనము శోధనలు పరీక్షల మీద We విజయము, have victory over the world. లోకము పైన We విజయము, have victory over death and grave. మనము మరణము సమాధి పైన విజయము. Because he brought us that victory. ఎందుకొరకు అది ఆయన విజయాన్ని మనకు That's ప్రాప్తింపజేశాడు. why we should worship the Lord ఆ today. కారణాన్ని బట్టి ఈ దినాన మనం ఆయనను On ఆరాధించాలి. this special Sunday, ఈ యొక్క ప్రత్యేకమైన ఆదివార దినమున it is a worship service. ఈ ఆరాధన కార్యక్రమంలో Let us worship the Lord. మనం ప్రభుని ఆరాధిద్దాము. On that day, ఆ దినమున multitudes, జన సమూహములో Jews, యూదులు, disciples, శిష్యులు, young people, చిన్నవారు, children, పెద్దవారు, they were all worshiping the Lord. యవనస్తులందరూ కూడా ప్రభుని స్తుతిస్తూ ఆరాధించారు. Today, it is your privilege and my privilege ఇప్పుడు ఈ దినాన నీకు నాకు ఇవ్వబడిన ఆధిక్యత to worship him. ఆ గొప్ప ప్రభుని Why we ఆరాధించడానికి. should worship the Lord? మనం ప్రభుని ఎందుకు We ఆరాధించాలి? saw 4 important reasons. మనం 4 ప్రాముఖ్యమైన కారణాలు చూసాము. First of all, మొట్టమొదటిగా he is our savior. ఆయన మన రక్షకుడు. Secondly, రెండోది he is our king. ఆయన మన రాజు. He made us kings in his kingdom. ఆయన రాజ్యంలో మనల్ని రాజులుగా చేశాడు. Thirdly, మూడోది he is a covenant making Lord. ఆయన నిబంధనను చేసే దేవుడు, నిబంధన నెరవేర్చే దేవుడు. Fourthly, నాలుగోది he is a victorious Lord and he gives us that victory. ఆయన విజయోత్సాలి అయిన ప్రభు ఆ విజయమును మనకు ప్రాప్తింపజేస్తాడు. Remembering these 4 important reasons, ఈ యొక్క 4 ప్రాముఖ్యమైన విషయములను జ్ఞాపకం చేసుకుంటూ let us worship the Lord. మనం ప్రభుని ఆరాధిద్దాము. May the Lord help us. ప్రభు సహాయం చేయను గాక.